ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మేనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. వాళ్ళు చాలా సమస్యలతో సతమతం అయిపోతూ, కొంతమంది అయితే మరీ పీక్ స్టేజ్లో ఉన్నారు. అసలు ఎటు దారి దొరకని సిచ్యువేషన్లో కూడా చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. మరి వీళ్ళకి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది గురుగారు? సో హరిత గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. నాకు లాస్ట్ 2 months చాలా కాల్స్ మీనరాశి వాళ్ళు, అందులోనూ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కువ కాల్ చేశారండి. ప్లస్ రేవతి వాళ్ళు తక్కువ, బట్ మ్యాక్సిమం ఉత్తరాభాద్ర వాళ్ళు ఎక్కువ చేశారు నాకు కాదు. 2 రీజన్లు ఉన్నాయండి. ఒకటి, ఆ రాశిలో మనకి షష్టగ్రహ కూటమి ఉన్న రాశిలోనే నడిచిందండి. ఎక్కువగా గ్రహాలు మనకేమంటారంటే జన్మరాశిలో ఉంటే మంచిది కాదు గోచారరీత్యా. అది ఒక ప్రాబ్లం మనం చెప్పుకోవాలి. రెండోది, దీనితో పాటు వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని కూడాను మన ఉగాది నుంచి 2వ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. కొంచెం జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారండి. ఏలినాటి అంతకుముందు ఫస్ట్ స్టేజ్లో ఇబ్బంది పడినాడు కూడా ఇప్పుడు ఇబ్బంది పడటం స్టార్ట్ అయ్యి ఫోన్ కాల్స్ అవన్నీ ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు సూర్యుడు కుజుడు గ్రహాలు మారడం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి కలిసి వస్తుందా లేకపోతే ఇబ్బంది ఈ విధంగా ఉన్నాయంటారా? సో ఒకటి, మనకి మీనరాశి వాళ్ళకి మనం ఉగాది రాశి ఫలాలు చేసామండి. అది ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూస్తే టోటల్ ఇయర్ ఎలా ఉందో మనం చెప్పాం. తర్వాత ఏమేమి రెమెడీస్ చేయాలి కూడా చాలా బాగా డిస్కస్ చేసాం. అండ్ ఆల్మోస్ట్ మనకి 18 to 20 minutes వీడియో ఉందన్నమాట. అది ఒకసారి చూడమని. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ జూన్ మంత్లో మీరు అడిగిన విధంగా సూర్యుడు, శుక్రుడు, కుజుడు కొన్ని గ్రహాలు మంత్లీ మారుతూ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. ఒక రకంగా చూడాలంటే వీళ్ళకి ఒక 70 to 80% చాలా బాగుంది. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ షష్టగ్రహ కూటమి అయితేనేమండి, తర్వాత ఏళ్ళు నడిచిన 2వ స్టేజ్ స్టార్ట్ అయినా కానీ ఇంత ఉన్నా కానీ బట్ జూన్ మంత్ వీళ్ళకి చాలా విషయాల్లో ఫేవరబుల్గా ఉంటుంది. పర్టికులర్గా ప్రొఫెషన్ రిలేటెడ్ చాలా బాగుంటుంది. కుజుడు సపోర్ట్ ఇస్తున్నాడు, శుక్రుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. పర్సంటేజ్ వైజ్ కనుక చూసుకుంటే ఒక 80% వీళ్ళకి చాలా బాగుంది అని మనం చెప్పొచ్చండి. సమరీగా మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే వీళ్ళకి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి మీనరాశిలో ఉంటాయి. పేరు బలంగానే మనం చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జు, దా, దే, దో, చా, చి అన్న అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా మనకి మీనరాశి వస్తారని చెప్పుకోవాలండి. మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే ప్లానటరీ పొజిషన్, సూర్యుని సంచారం మిథున రాశిలో, బుధుని సంచారం కూడా మిథున రాశిలో. అంటే మిథున రాశిలో వీళ్ళు ఉన్న రాశి నుంచి 4వ రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. శుక్ర సంచారం మీనంలో ఉంది. కుజుడు సంచారం కూడాను ఏమంటారంటే అండి వీళ్ళకి కుజుడు కూడాను సింహరాశిలో ఉన్నారనమాట. వీటితో పాటు 4వ ఇంట్లో వీళ్ళకి గురువు కూడా ఉన్నాడండి. గురువు 4వ ఇంట్లో ఉండటం అంత మంచిది కాదనమాట. మనం సమరీ కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే సమాజంలో ఫస్ట్ సూర్యుని వల్ల అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, సంపదలు ధనం ప్రవాహం బాగుంటుంది. మంతంతా ధనం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. అయితే గురువు వల్ల కొంచెం విపరీత వేద ఉండటంతో బంధువులతో ఏమైనా కనుక గొడవలు అవుతుంటే వాళ్ళతో సయోధ్య కుదిరి చక్కగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనం సమరీగా చెప్పుకోవాలి. డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల 4వ ఇంటిని గృహం, మనం నివసించే ఇల్లుని చూపిస్తుంది, తల్లిని చూపిస్తుంది, సుఖం కంఫర్ట్ని చూపిస్తుంది అనమాట. ఈ విషయాలు వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎలా అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని భోజనం. ఇంట్లో మనం ఏం చేస్తాం, సౌఖ్యంగా ఉంటాం, భోజనం చేస్తాం. తర్వాత ఇంట్లో గొడవలు రావటం, వీటికి సంబంధించిన విషయాల్లో బాగుండదు. అంతఃక్లేశ, ఇంటిలో మనకి మనసులో ఏదో ఒక విచారంగా ఉంటుందంట. సహజం కదండి, ఇంట్లో బాగా గొడవలు అవుతుంటే మనం ఎలా సంతోషంగా ఉంటాం కదా. సో ఇది జరుగుతుంటుంది. తర్వాత ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశకే రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. ప్రయాణాలు కనుక చేస్తే అందులో విఘ్నాలు కలుగుతాయి అంటాం. అందుకని మీనరాశి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ప్రయాణాలు చేస్తుంటే చాలా చక్కగా ముందుగానే ట్రావెల్ టికెట్స్ కానీ అందులోని ఇది ప్లాన్డ్గా ఉండాలి. ముందుగా ఎలా పడితే అలా వెళ్ళకుండా వెళ్ళడం రావడం మొత్తం పర్టికులర్గా ప్లాన్స్తో ఉంటే ఇబ్బంది ఉండదు. మీరు వెళ్ళొచ్చి విఘ్నాలు పడుతున్నారు కదా. సో ప్రయాణాలు చేస్తే విఘ్నాలు వస్తాయి. సో అందుకని 10th హౌస్లో దృష్టి ఉండటం అయితే ప్రొఫెషన్లో బాగుంటుంది. సో గుడ్ అచీవ్మెంట్ ఉంటుంది, ప్రమోషన్స్ అన్నీ బాగుంటాయి, ఓవరాల్గా ప్రొఫెషన్ రిలేటెడ్ బాగుంటుంది. ఇంటిలో కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది, ట్రావెల్ చేస్తే బాగోదు. ఇది మనకి సూర్యుడి ద్వారా వచ్చే రిజల్ట్ మనం చెప్పుకోవాలి. మనకి కుజుడు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు. అంటే 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఏమని చెప్తారంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశస్తద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే కుచే భవేత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే వీళ్ళకి ధనలాభము, ధాన్యలాభము, వస్త్రలాభాలతో పాటు కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి.
తర్వాత మన లాస్ మనసు అంతా చాలా ఖుషిగా హ్యాపీగా ఉంటుంది. ఇందాక మనం ఏం చెప్పుకుంటాం, మనసులో బాధ ఉంటుంది అని ఇందాక సూర్యుడి వల్ల. బట్ ఈయన కుజుడు వచ్చేటప్పటికి మనసును ఉత్సాహపరుస్తూ ఉంటాడు అనమాట. ధర్మసిద్ధి, మంచి పనులు కనుక చేస్తూ ఉంటే, వాళ్ళ ఏదైనా పని కనుక చేస్తే అందులో వీళ్ళకి మంచి ఏమంటారు ఫలితం వస్తుంది అనమాట. ఇవన్నీ మనకి కుజుడి వల్ల కలిగే పాజిటివ్ సైడ్స్ అని మనం చెప్పుకోవాలి. అంటే సూర్యుడు ఇబ్బంది పెడుతున్న కుజుడు వీళ్ళకి ఏమని చేస్తారంటే వచ్చేసి మళ్ళీ సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. తర్వాత వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ కాంప్లికేషన్స్ కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి శుక్రుడు వీళ్ళకి 2వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ చాలా మంచి చేస్తున్నాడని మనం చెప్పుకోవాలి. ఒకటి కుటుంబం ప్రకారం 2వ ఇంటిని కుటుంబ స్థానం అంటారు. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాప యసత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే భృగో అని మనకి చెప్తూ ఉంటారు. అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మనం ఇందాక ఏమని చెప్పామండి, గృహం అని చెప్పుకున్నాం, ఇంటికి సంబంధించిన విషయాల్లో సౌఖ్యానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ ఏమని చెప్తున్నాం, కుటుంబం అని చెప్తున్నాం, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు సౌఖ్యంగా ఉంటారు, వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. తర్వాత స్త్రీలతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ద లేడీస్ అయితే జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడుతుంటారు. ఇంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నా కానీ, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం కానీ, ఇలాంటి వాళ్ళతో చక్కగా ఒక మంచి డిస్కషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ బాగుంటుంది. కరెక్ట్గా చెప్పారు. అది యశత్కరం. అంటే యశత్కరం అంటే ఏమంటారు, బహుమతులు అవన్నీ రావటం, సత్కారాలు రావటం, ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. దేహ సౌఖ్యం, శరీరం చాలా చక్కగా ఉంటుంది. ఇది శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళకి కలిగే లాభాలు. ఓవరాల్గా టయానికి గుడ్ ఫుడ్ తింటూ చాలా చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉంటారని మనం చెప్పుకోవాలి. ఒక సూర్యుడు మాత్రం ఇంటికి సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అని చెప్పి మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి వీళ్ళకి నక్షత్రాల పరంగా చూసినట్టయితే వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ఇందులో మనకి 3 నక్షత్రాలు, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది. తర్వాత ధనలాభము ఉంటుంది. అయితే మనకి అటు సైడ్ నెగిటివ్లో కనుక చూసుకుంటే ధనహీనత, బంధనము, ఈ 2 చూపిస్తుంది అనమాట. బంధనం అంటే బంధించబడినట్లు, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఎట్లా వెళ్తే బాగుంటుంది అన్న ఒక సిచ్యువేషన్లో ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. ఇవి పాజిటివ్. నెగిటివ్ సైడ్లో ధనహీనత, అగైన్ మళ్ళీ ధనానికి ఇబ్బంది పడే సిచ్యువేషన్ చూపిస్తుంది. బంధనము, బంధించబడినట్లుండే సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంటుంది, బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది. నేను మీకు అదే చెప్పాను, లాస్ట్ మంత్ నాకు ఎక్కువగా ఉత్తరాభాద్ర వాళ్ళు కాల్ చేశారని. ఎందుకంటే చూడండి, రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ జయము, బంధనము, ధనలాభమే చూపిస్తుంది. అగైన్ ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు ధనహీనత, ధనము వచ్చేది చూపిస్తుంది అనమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా మంచి ప్లానింగ్గా ఉంటే బాగుంటుంది. ఇందులో ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్. అసలు ఇప్పుడు ఉన్న పీరియడ్లో డెసిషన్స్ తీసుకోకుండా పోస్ట్పోన్ చేయడం మంచిదంటారా? అలా అని కాదు, చాలా విషయాల్లో బాగుంది. ఒక 70-80% ఓవరాల్గా బాగుంది. కానీ ఎక్కడెక్కడ వీళ్ళు మిస్టేక్ చేసే అవకాశం ఉంది అనేది మనం కనుక తెలుసుకుంటే ఆ విషయాలు కొంచెం ప్లానెడ్గా ఉంటే బాగుంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏమవుతుందంటే ఉత్తరాభాద్ర రేవతి వాళ్ళకి బుద్ధి నాశనము, స్త్రీ నాశనము అని చెప్తుంటారు. అంటే వీళ్ళు ప్రాపర్గా డెసిషన్ తీసుకోవడంలో మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బుధుడు ట్రాన్సాక్షన్స్ అంటే చెక్కులు ఇష్యూ చేయటం, లేదంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం, బట్టలు కొనటం, అమ్మటం, వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఉత్తరాభాద్ర వాళ్ళకి స్త్రీల ద్వారా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ వేరే స్త్రీలు ఎవరైనా చూసుకుంటే పురుషుల ద్వారా, అంటే వీళ్ళకి బాగానే ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం రావటం, వీళ్ళు ప్రాబ్లంలో పడిపోతారు. సో ఇది మనం కనుక చూసుకుంటే ఓవరాల్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 3-4 months నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మెయిన్ రాశి వాళ్ళు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి, నక్షత్రం ప్రకారం అడుగుతూ ఉంటాం కాబట్టి నేను 2 చూస్తూ ఉంటాను. రియల్ లైఫ్లో ఎలాంటి కాల్స్ వస్తున్నాయి, మనకి మహర్లు చెప్పిన శ్లోకాలకి మధ్యలో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మ్యాక్సిమం అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది అటే వస్తూ ఉంటుంది. ఆ కాల్ చెప్పింది ఇక్కడ దొరుకుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రియల్ లైఫ్లో డీటెయిల్స్ తెలుస్తూ ఉంటుంది, ఎక్స్పీరియన్సెస్. అంటే మనకి వాళ్ళు అక్కడ సూత్రం రూపంలో చెప్తూ ఉంటారు కాబట్టి స్థాన నాశనం అంటారు. నాకు ఫోన్ ఏమంటే జాబ్ పోయిందని వస్తుంది. ఈ జాబ్ పోయింది అనేది లోకల్ లాంగ్వేజ్. వాళ్ళు అలా స్థాన నాశనం అంటే జాబ్ చేసేవాళ్ళు జాబ్ పోయింది అనుకుంటారు, బిజినెస్ చేసేవాళ్ళు ఒక కాంట్రాక్ట్ ఏదో పోతుంది అనమాట. ఇలా తెలుస్తూ ఉంటుంది అనమాట. గురుగారు, మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏమంటారు? సో పరిహారం వీళ్ళకి సూర్యుడికి కొంచెం జాగ్రత్తగా సూర్యుడికి ఆర్గన్ చేయటం, ఎవరైనా సంధ్య, సూర్యుడి వల్ల ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారు వీళ్ళకి.
నక్షత్రం వీళ్ళకి మిక్స్డ్గా ఉందండి. కరెక్ట్గా మనం సూర్యుడు వల్ల అని చెప్పలేము, ఎందుకంటే 10th హౌస్ చూడటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంది, అంటే ఆల్మోస్ట్ 80% బాగుంది. బట్ ఓవరాల్గా కనుక ఎవరైనా కనుక ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని వాళ్ళు ఇబ్బందులు పడతారు. అంటే ఈ మంత్ బాగుంది, బట్ లాంగ్ రన్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య గొడవలు కానివ్వండి, పెళ్ళే డిస్ప్యూట్స్ వచ్చినా, లేదంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడుతుంటారు ఏలినాటి శని ప్రభావం వల్ల. ఇలాంటి కొన్ని క్రోనిక్ ప్రాబ్లమ్స్ కనుక ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఫైనాన్స్కి అయితేనండి కుబేర పాశుపతం ఓకే చక్కగా పనిచేస్తుంది. దీంతోపాటు మహాలక్ష్మి విశేష హోమం చేస్తుంటే ఉంటే జనరల్గా అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉంటాయండి. అది మెయిన్ అనమాట ధర్మార్థ కామమోక్షాల్లో. రెండోది వచ్చేటప్పుడు ఫైనాన్స్ అని చెప్పుకోవాలి. దానికి ముందు ఎవరికైనా కనుక ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడుతున్నా, ఆటంకాలు ఉన్నా, సరిగ్గా ఎదగలేకపోయినా కానీ మన్యు పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకోవటము, ఇవి చేసుకుంటే దిష్టిలో ఏమైనా ఉన్నా కనుక చేస్తూ ఉంటే పోతుంది. వీళ్ళకి మనం ఉగాది అప్పుడు చెప్పామంటే రాశి ఫలాలు, కుంభకోణం నవగ్రహ క్షేత్రాలు ఉంటాయండి, అవి కనుక తిరిగితే చాలా చాలా బాగా రిలీఫ్ వస్తుంది. రీసెంట్గా ఒక క్లయింట్కి నేను అదే సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, అది ఆగదనమాట, ఎటు వెళ్తాలో అర్థం కాదు. ఇలా ఒకసారి యాత్రలు చేసేస్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇంకా ధనహీనత ఎక్కువగా చూపిస్తుంది, బట్ కుబేర పాశుపతం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. బంధించబడినట్లు ఉంటారు, అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు, ఎటు వెళ్తే ఏమవుతుంది, ముందుకెళ్తే అంటే బంధించడం అంటే ఫిజికల్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అని కాదు, మైండ్ సెట్ అనమాట. ఎట్టెలా కనిపి వీళ్ళకి విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తే చాలా చాలా ఫ్రీ వస్తుందండి. మనకి నేషనల్ హైవే బెంగళూరు దీనికి సంబంధించి నేను చెప్తాను గురుగారు ఎక్స్పీరియన్స్. మీరు లాస్ట్ టైం చాలా మందికి చెప్తున్నారు కదా, ఎప్పుడైతే బంధించినట్టు ఉండే సిచ్యువేషన్ వస్తుందో పెంజర్లో గుడికి వెళ్ళమన్నారు కదా. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాకు దర్శనం దొరకలా. మేము 7 o'clock ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి వెళ్ళాము. ఆ టైంకి గుడి క్లోజ్ చేస్తుంది. మొన్న ఈ మధ్య రీసెంట్గా మేము కర్నూలు ఒక పెళ్ళికని బయలుదేరాం. మా కొలీగ్దే, ఆఫీస్లో కొలీగ్దే పెళ్ళికని బయలుదేరితే చిన్న యాక్సిడెంట్ లాగా అయింది. 6 బయలుదేరాం ఆఫీస్ నుంచి. బయలుదేరితే 6 భయం వేసేసింది మాకు, అంటే ఇంకా ముందుకెళ్తే ఏమైద్దో అన్నట్టు. అయితే కరెక్ట్గా అది కొత్తూరు, నియర్ బై కొత్తూరు. రిటర్న్ చేసాం. నాకు మీ మాటలు గుర్తొచ్చి పెంజర్లో బోర్డు కనపడింది. ఒకసారి గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఇంకా వెనక్కి బయలుదేరిపోయాం, వెనక్కి తిరిగిపోయాం. గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము వెనక్కి వచ్చేసాం అనమాట. గుడికి వెళ్ళాం. గుడికి వెళ్ళగానే మైండ్ అంతా ప్లెజెంట్ అయిపోయి మళ్ళీ చలో అని చెప్పి పెళ్ళికి వెళ్ళొచ్చాం హ్యాపీగా. అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత ప్లెజెంట్గా ఉంది. గుడి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. స్వయంభూ విగ్రహం కానీ, ఆ నాగులు కానీ, అక్కడ అట్మాస్ఫియరు అద్భుతంగా ఉంది. చాలా 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 బాగుంది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను, నాకు తెలియదు అది స్వయంభూ అని ఎప్పటి నుంచో వేసిందంటే అనంత పద్మనాభ స్వామి. ఎప్పుడైతే మనకి ఎటు వెళ్ళాలో దిక్కుదోల్సిన పరిస్థితి కనుక ఉంటే, అందుకని అనంతం అంటే ఏంటంటే ఇన్ఫినిటీ, మనని అనంతంలో తీసుకోక మన కాన్షియస్ హైయర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అది. మీరు ఎప్పుడు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది కదా, ఇలా అక్కడికి వెళ్ళండి ఏదైనా బంధించినట్టు ఉండే సిచ్యువేషన్. అంటే బంధించినట్టు ఉన్న సిచ్యువేషన్ అంటే మాకు ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి అర్థం కావట్లేదు అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ అయ్యింది కదా. కార్కి ఏం డ్యామేజ్ అవ్వలేదు కానీ ముందంతా ఇదైపోయింది. ముందుకు వెళ్ళాలా పెళ్ళికి వెళ్ళాలా వద్దా అన్న చిన్న డిస్టర్బెన్స్లో మైండ్ అంతా అప్సెట్లో ఉన్నాం అందరం. హ్యాపీగా బయలుదేరిన వాళ్ళం అప్సెట్ అయిపోతే ఆ గుడికి ఏమనుకుంటే వెళ్ళామో పెంజర్లో బోర్డు కనిపించింది గురుగారు. నాకు మీ మాటలే గుర్తొచ్చినాయి. గుడికి వెళ్దాం పదండి, ఎలాగో బయలుదేరాం కదా, ఇక్కడ వరకు వచ్చాము, గుడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మళ్ళీ వెనక్కి పెళ్ళికి వెళ్ళి వచ్చాం, జాగ్రత్తగా వచ్చాం. ఇంకొకటి చాలామంది, ఇది కూడా నాకు తెలిసింది, చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి వ్యూస్ రావాలి కదా, వాళ్ళు చూడాలన్నమాట. ఈ కమ్యూనికేషను ఇదంతా రెస్పాన్సిబిలిటీ బుధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. నాకు తెలిసిన కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఈ గుడి గురించి తీసి లోన పెట్టిన తర్వాత వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ విపరీతంగా పెరిగిపోయారు. ఎందుకంటే సోషల్ మీడియా ఈజ్ నథింగ్ బట్ బుధ, మాట్లాడుతూ ఉండాలి, స్పీకింగ్ అవుతుంది, యాంకరింగ్, ఇదంతా రెస్పాన్సిబిలిటీ బుధుడు అనమాట. అది కూడా చెప్పారు. ఎవరైనా కనుక సోషల్ మీడియాలో అకౌంట్స్ అవన్నీ కనుక చేసి అక్కడికి వెళ్ళిపోయి ఒక వీడియో ఏదైనా తీసి ఆ గుడి గురించి చేసి టైం స్పెండ్ చేసి మళ్ళీ వీడియోలు చేయండి, ఖచ్చితంగా వ్యూస్ సబ్స్క్రైబ్స్ పెరుగుతారు. ఇది నాకు చాలామంది చెప్పారు కూడా ఫోన్ చేసి. ఓకే, ఇక్కడ అలాంటిది కూడా ఉంది. అయితే మేము అనుకోకుండా బాగానే వెళ్ళాము అక్కడికి. మంచి ప్లేస్కి వెళ్ళారు, మీ ప్రొఫెషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మేము అనుకోకుండా అదే ఈ యాక్సిడెంట్ అయ్యి డిస్టర్బ్ అయిపోవడం వల్ల మేము వెళ్ళాము అక్కడికి. ఇంకా ప్రశాంతంగా ఉంటుందిలే అన్నట్టు.
కానీ మంచి పాజిటివ్గా ఉంది ఆ రోజు నుంచి, బాగుందంతా. మంచిదండి. ఇది మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం వల్ల ఈ వార్త, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం మంది అన్న వెళ్ళి బెనిఫిట్ పొందుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ అది పుణ్యం మనకు వస్తుందండి. అంతే కదండి. ఉద్ధరే ఆత్మ ఆత్మాన అని చెప్పేసి భగవద్గీతలో చెప్తారు. మైండ్ని అప్లిఫ్ట్ చేయగలిగి ఒక మనిషిని కాన్షియస్నెస్ పైకి లేపి ముందుకు పెడితే వాళ్ళ జీవితం అంతా బాగుంటే అది పుణ్యం మనకే కదండి. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉంటారో ఒకసారి గుడికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతే మనకి శాస్త్రం చెప్తారు, చెప్పిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకి, ఎన్న వాళ్ళకి కూడా పుణ్యం అని అంటే మనకు కూడా వస్తుంది. మీరు వెళ్ళటం వల్ల మీకు కదా, నాకు కూడా పుణ్యం.